ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. 'ద అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత'. సీతాయనం గురించి మనం తెలుసుకుంటున్నామండి. జై శ్రీరామ్, జై సీతామాత, జై శ్రీ ఆంజనేయ. సీతాయనంలో మనకి రామాయణంలో తెలియని కొత్త కోణంలో ఈ సీతాయనం అనేది మనకిక్కడ తెలుసుకుంటాము. అయితే ముందు మీనాక్షి గురించి తెలుసుకుంటున్నామండి. మీనాక్షి కథలో మరి కుటుంబ విలువలు, అలాగే ఒక పనిని చేసేటప్పుడు దానిని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఆ భగవంతుడి సేవే ఆ దృక్పథంతోనే పని చేయాలి గానీ, ఫలితాల గురించి కానీ, చిన్న, పెద్ద అన్న తారతమ్యం గురించి కానీ, మన యొక్క అహం ఎలా ఉండకూడదు, మన భావాలు ఎలా ఉండకూడదు, అలాగే మన భావాలు ఎలా ఉండాలి, మనం దైవం పట్ల ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి అన్న విషయాలన్నీ గూడా మనం చక్కగా ఒక్కొక్కటి తెలుసుకుంటున్నామండి. తన తండ్రి మరణం తర్వాత మీనాక్షిలో ఎంతో మార్పు వస్తుందండి. తన తండ్రి ఏదైతే బ్రతికి ఉండగా కోరుకున్నాడో ఆ మార్పు తండ్రి మరణానంతరం మీనాక్షిలో కలుగుతుంది. చక్కగా మీనాక్షి రోజు తన పని తను చేసుకుంటూ ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి మాత్రమే ఇష్టపడేదనమాట. ఎందుకు అంటే తనలో ఒక అపరాధనా భావం ఉండిపోయింది. ప్రతిరోజు ఎంతో భారంగా గడిపేది. కానీ ఒకరోజు తను ప్రొద్దుట లెగవటంతోనే ఎంతో హృదయం తేలికగా అనిపిస్తుందండి. ఆ రోజు ఏదైతే తను పని చేస్తుందో ఆ గచ్చును శుభ్రం చేసే పని, ఆ పనిలో తనకి చిన్న పని, పెద్ద పని అని తేడా ఏమీ కనిపించదండి. తను ఎంతో ఇష్టపూర్వకంగా అంగీకార తత్వంతో ఆ యొక్క జనక మహారాజు యొక్కకి సేవ చేస్తున్నట్లే భావిస్తుంది. ఆ తర్వాత అలా పనిచేస్తూ ఉండగా మిగతా తోటివారు నదీ స్నానానికి వెళ్తారండి. చిన్నప్పటి నుంచి ఎప్పుడు మరి నదీ స్నానానికి తను వెళ్ళదు. తనకున్న ఒక శాపం వల్ల తన తండ్రి వెళ్ళనివ్వడు. నది అంటే ఒక భయాన్ని కలిగిస్తాడు. అయితే తను ఆ రోజు ముందు వద్దు అని ఊపినా కూడా తల అడ్డంగా మళ్ళీ నేనొస్తానుండండి అని తన గదిలోకి వెళ్లి తన బట్టలు పట్టుకొని వాళ్ళ వెనకాల వెళ్తుందనమాట. అందరూ కలిసి నదీ స్నానానికి వెళ్తే ఎలా ఉంటుందో తను ఆ రోజు ఆ అనుభవం చెందుతుంది. చక్కగా ఇతరులతో కలిసి వెళ్ళడం ఏంటో తనకర్థమవుతుంది. ఎందుకంటే తన తండ్రి మరణించినప్పటి నుంచి కూడా ఆయన ఏదైతే నిబంధనలు పెట్టాడో వాటిలన్నిటికి కట్టుబడే ఉంటుంది. తండ్రి ఉన్నా లేకపోయినా కూడా. ఆ రోజు మాత్రం ఒక స్వేచ్ఛా జీవిని అన్న ఒక భావం కలుగుతుందండి మీనాక్షిలో. తన జీవితం ఇంక తన బాధ్యత. తనే చూసుకోవాలి. ఎవ్వరు లేరు. నా సొంతంగా నేను స్వీయ నిర్ణయాలు తీసుకోవచ్చు అని వాస్తవం తనలో ఒక ఎరుకను పొందుతుంది. కనుక తను నదీ స్నానంతోనే ఆ యొక్క నిర్ణయాలు తీసుకోవడం అనేది మొదలుపెడుతుందనమాట. తను తత్తరపడుతూ నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు కొంచెం కొంచెం సంకోచిస్తూ మెల్లగా దిగుతదనమాట. మిగిలిన వారందరికీ అలవాటే కదండీ! వాళ్ళందరూ గబగబా నదిలోకి మునిగిపోతారు. నీళ్లు చాలా చల్లగా పిలుస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ తన తటి భాగం వరకు వెళ్తదండి. ఎందుకంటే అంతకంటే లోతుగా వెళ్ళాలంటే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మీనాక్షి గుర్తుంచుకుంటుందండి. తను బట్టలు ఉతకడం ముగించక ముందే మిగిలిన వారందరి స్నానాలు పూర్తయిపోతాయి. మీనాక్షి మేము నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాము. నీవు నీ పని కానియ్యి అని వాళ్ళు అంటారండి. మేము వస్తాము నీకోసం వచ్చే వరకు అని. కానీ మీనాక్షి ఏం చేసిందంటే రాజప్రసాదంలో వాళ్ళ అవసరం ఉంటుంది. వాళ్ళు పనులు చేయాలి కదండీ! కాబట్టి వాళ్ళందరిని వెళ్ళిపోమంటుంది. నేను తర్వాతొస్తానులే మీరు వెళ్ళిపోండి అంటుంది. తను మీరెవ్వరు ఆగొద్దు. నేనెంతో సమయం తీసుకోను. స్నానం చేసేసి నేనిప్పుడే వచ్చేస్తాను అని చెప్తే, వారందరికీ ఇష్టం లేకపోయినా కూడా, సరే వెళ్ళమంటుంది గదా! అని చాలా అయిష్టంగానే ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ వెళ్ళిపోతారండి. మీనాక్షి మిగిలిన బట్టలన్నీ కూడా గబగబా ఉతికేస్తుందండి. కానీ ఈలోపు అనుకోకుండా తన దుస్తుల్లో ఒకటి తలకి చుట్టుకున్న గుడ్డలో ఒకటి అలల్లో చిక్కుకుంటుంది. చిక్కుకుని తన నుంచి దూరంగా అలల్లో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు మీనాక్షి అందుకోవటానికి వెళ్ళే కొద్దీ అదింకా ఆ ప్రవాహం ఎటైతే వెళ్తుందో అటు అది కొట్టుకుంటూ వెళ్ళిపోతుందండి. నదిలో మరింత లోతుకి తన యొక్క జాగ్రత్తగా ఉండాల్సిన స్థాయి ఏదుందో అది దాటి వెళ్ళిపోతుంది మీనాక్షి. వెళ్ళేటప్పటికి తన తలగుడ్డ, తన దృష్టి పదాన్ని దాటి ముందుకెళ్ళిపోతుంది అలల్లో చిక్కుకుపోయి. తను నది శక్తిని అంచనా వేయలేకపోతుందండి. ఎందుకంటే ఆ తలగుడ్డ ఏదైతే ఉందో దాన్ని పట్టుకోవాలని ఆకాంక్షే ఉంటది గానీ, ఇంక చుట్టూ తనేం చేస్తుంది, ఎక్కడికెళ్తుందో ఏమి గ్రహించుకోదనమాట. కానీ తను ఆ బట్ట కోసం ఇంక తన ప్రయత్నాన్ని వదిలి ఇవతల ఒడ్డుకు వచ్చేయాలని గుర్తిస్తుంది కానీ, అప్పటికే ఆలస్యం అయిపోతుంది. అలా వేగం పెరిగిపోతుందండి ఇంకా. అది ఏం చేస్తుంది అంటే మీనాక్షిని మరింత లోతుకి లాగుతుందండి. అలా తన తలను నీళ్ళను క్రిందకి లాగేసరికి అలాగొక
అల ఏం చేస్తుందంటే కిందకు ముంచేస్తుంది మీనాక్షిని. ముంచేసేటప్పటికి భయపడిపోతుందండి. గాలి కోసం పోరాడుతూ ప్రవాహానికి ఎదురీదుతుంది. కానీ ఆ ప్రవహించే అలలు తీవ్రతకి వాటి మధ్య నిస్సహాయంగా ఉన్నానని మీనాక్షి గుర్తించుకుంటుందండి. గుర్తించి వెంటనే సరే నదిని నన్ను తనలోకి తీసుకొని అనుకుంటుందండి. ఇంక నేను ఈ నదీ ప్రవాహానికి నేను ఒడ్డను. ఇంక ఈ నది మాత తన ఒడిలోకి నన్ను తీసుకుంటే తీసుకొని అని అనుకుని, మరణం గురించి ఆలోచన వచ్చిన వెంటనే తను ఇంక ఇబ్బంది పడటం ఆగిపోతుంది. ఎందుకంటే మనం బయటపడాలి అనుకున్నప్పుడు ఏదో ఒక ప్రయత్నం చేస్తాం, కష్టపడతాం. కానీ ఇంకా ఆ ప్రయత్నాలేమీ ఉండవు కదా! ఇంక అందువల్ల అటువంటి ఇబ్బందులు ఏమీ లేక ఆగిపోయి వెళ్ళిపోవటానికి అంటే ఇంకా ఈ జీవితాన్ని ఇంకా చాలించేయాలి అనుకుని, ఇంక ఈ జీవితం నుండి విడుదల పొందటానికి నిశ్చయించుకుని, ఇంక శ్వాస కోసం పోరాటం ఆపేస్తుందండి. ఇంక ఎందుకంటే నీళ్ళల్లో మనం ములగ్గానే మనకు ఊపిరాడదు కదా! శ్వాస తీసుకోవడానికి మనం ఎంతో కష్టపడతాం గదా! ఆ పోరాటం ఆపగానేనండి ప్రవాహం వెనుదిరిగి మీనాక్షిని ఒడ్డుకు చేర్చేస్తదండి వెంటనే. తన కాళ్ళు నేలకు తగులుతుందనమాట. మీనాక్షి తన తలను నీ నీళ్ళ పైకి లేపుతుందండి. వెంటనే నది ఒడ్డున జనక మహారాజు నిలబడి మీనాక్షిని స్థిరంగా చూస్తూ ఉండటం గమనించుకుంటుంది. ఆయన మీనాక్షిని బయటకు లాగుతున్నారండి. ఆయన యొక్క శరీరం నుండి మీనాక్షిని లాగుతున్న శక్తి ఏదైతే ఉందో, దాన్ని గ్రహిస్తుందండి మీనాక్షి. ఆయన ఆదేశాలను అనుసరించి నది మీనాక్షిని ఒడ్డుకు చేర్చింది. అంటే చూడండి, జనక మహారాజు నదితో మాట్లాడి, నదికి ఆ గంగామాతకి ఆదేశాలిచ్చి, నదిలో కొట్టుకుపోతున్న మీనాక్షిని ఒడ్డుకి చేర్చేటట్టు చేశారు. అంతే తప్ప ఆయనేమి తన చేత్తో ప్రయత్నం చేసి కానన్నట్టు చూపిస్తుంది ఇక్కడ. వణుకుతూ ఉన్న కాళ్ళతో తడబడుతూ, తూలుతూ చివరికి మీనాక్షి నది ఒడ్డుకు చేరుకుంటుందండి. మీనాక్షి శ్వాస కోసం కష్టపడుతూ జనక మహారాజు ఎదురుగా కూలబడిపోతుంది. జనక మహారాజు వచ్చి మీనాక్షి చేయి పట్టుకుని లేపి పడిపోకుండా నిలబెట్టి తన యొక్క శాలువాను కప్పి చుడతారండి చుట్టూ. ఆయన స్పర్శతో మీనాక్షికి అప్పటి వరకు పడ్డ భయమంతా తొలగిపోతుందండి. తను కళ్ళు పైకెత్తి తన జీవితంలో మొట్టమొదటిసారిగా అసలు చూడను అనుకున్న జనక మహారాజే తన ఎదుట నిలబడి ఉన్న ఆ మనిషి గొప్పతనాన్ని ప్రత్యక్షంగా చూడగలుగుతుంది. ఆయన కళ్ళల్లో మీనాక్షి యొక్క తండ్రి నుండి ఎన్నడూ పొందని కరుణ ఏదైతే ఉందో, ఆ కరుణని, ఆ ప్రేమని, ఆ వాత్సల్యాలను చూస్తుందండి. ఆ క్షణంలో మీనాక్షి యొక్క హృదయం తెరవబడి, మీనాక్షి అదే పనిగా ఏడుస్తుందండి. ఎంత గొప్ప సన్నివేశమో చూడండి అసలు జనక మహారాజు యొక్క తన తండ్రి ఎందుకు అంత ఇష్టపడుతున్నాడు అన్న విషయం ఆ రోజు తెలుసుకుంటుందన్నమాట మీనాక్షి. రేపు సీత ఆగమనం గురించి మరి తెలుసుకుందామండి. అనేక సంవత్సరాల పాటండి రాజ్యంలో వర్షాలు కురవవు. మహారాజా కరువుకు కారణం తెలుసుకోవటానికి, వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల వచ్చే పరిణామాలతో వ్యవహరించడానికి గాఢ తపస్సులు చేయటం మొదలుపెడతాడండి జనక మహారాజు. ఎందుకంటే మిగతా భూభాగాల నుంచి వచ్చే శక్తుల వల్ల భూమి బీటలు వారుతుంది అని తెలుసుకుంటాడు. తెలుసుకుంటే జనక మహారాజుకి ఎప్పుడు కష్టం తర్వాత ప్రయోజనం కూడా ఉంటుందని చెప్పేవారు కదా! కరువు నూతన ఆహార ఉత్పత్తి విధానాలకి దారి తీసింది. ఒకానొక రోజు జనక మహారాజు నది ఒడ్డున ధ్యానం చేస్తూ ఉండగా, నదీ దేవత ప్రత్యక్షమై పంటలు పండటానికి నా నీటిని వాడుకో అని చెప్తున్నాను. మొదట్లో మహారాజుకి అది అర్థం కాదు. కానీ అప్పుడు ఆమె కాలువలు మళ్లించడాన్ని చూపిస్తుందన్నమాట. ఇది కొంతకాలం సహాయపడుతుంది. కానీ అనేక సంవత్సరాలుగా వానలు లేకపోవడం వల్ల నదీ ప్రవాహం కూడా సన్నగిల్లిపోతుంది. ప్రజల యొక్క ఆహారం లేకుండా పోవడం వల్ల మహారాజు కూడా వాళ్ళతో చేరి ఆ సంవత్సరంలో సుదీర్ఘ ఉపవాసాలు చేశారంటండి చూడండి. కానీ నిస్పృహ చెందలేదంట. దీనిని మిగిలిన రాజ్యాలతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశంగా భావించారండి. వీళ్ళకి స్వీయ సమృద్ధి కలిగిన సామ్రాజ్యం ఉంది కానీ వాళ్ళ ప్రజలందరి అవసరాలను అది తీర్చగలిగేది కాదు. కానీ ఇప్పుడు మనం ఆహారాన్ని అందించలేకపోతున్నామని గతంలో మహారాజుకు ఎన్నడూ సహాయం అసలు అవసరపడలేదు. కానీ క్రమంగా ఆయన వాణిజ్యంలో ప్రయోజనాలు ఉన్నాయని గ్రహించి అమలు పరిచారండి. దానితో నూతన బంధాలు ఏర్పడ్డాయి. అవి ఏంటి అసల? ఎందుకు మరి ఈ కొరతని ఎలా తీర్చారు?
మరి 'జనక మహారాజు' అన్న విషయాలని మనం రేపు తెలుసుకుందామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.